గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజర్' అయితే రిలీజ్ దగ్గర పడుతుంది. సో, రిలీజ్ దగ్గరికి వస్తున్న కొద్దీ దీని మీద అంచనాలు పెంచడానికైతే టీమ్ చాలా గట్టిగా అయితే ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ ప్రెజెంట్ ఇండియాలో 4 ప్రధాన ప్లేసెస్‌లో అయితే దీనికి ఈవెంట్స్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి ఆల్రెడీ ప్లానింగ్ అయితే కంప్లీట్ అయింది. హిందీలో కూడా ఈ సినిమా మీద మాక్సిమం ఆఫ్ ది బజ్ క్రియేట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. 'పుష్ప 2'కి సాలిడ్ కలెక్షన్స్ అన్నీ కూడా హిందీ నుంచి వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి 'గేమ్ చేంజర్' మాక్సిమం కలెక్షన్స్ హిందీలోకి కూడా వెళ్ళగలిగితే మంచిగా అయితే కలెక్షన్స్ రాబట్టుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో, ఇప్పటివరకు అయితే అంచనాలు అనుకున్నంతగా అయితే రాలేదు. సో, ఇంకా దీనికి పెంచాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ఇంకా చేయాలి. మంచి కంటెంట్ రిలీజ్ అవ్వాలి. సో, సాంగ్స్ కూడా అన్ని లాంగ్వేజెస్‌లో అంతగా క్లిక్ అవ్వలేదు. మనకి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అండ్ బజ్ ఏదైతే ఉంటుందో అంటే రీల్స్ కానీ బయట ట్రెండింగ్‌లో మళ్ళీ అంటే బయట కూడా ఎక్కడికి వెళ్ళినా సరే సాంగ్స్ వినిపించడం కానీ ఇలాంటివి అయితే జరగలేదు. సో, ప్రమోషన్ కంటెంట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా అయితే వినిపించాల్సి ఉంది. అండ్ ఇప్పుడు అందరి ఫోకస్ కూడా మెయిన్‌గా ట్రైలర్ పైన అయితే ఉంది. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించిన ఓపెనింగ్స్ అన్నీ కూడా ట్రైలర్ బేస్ మీదే ఉంటాయి. ఎందుకంటే చాలామంది ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు మూవీ గురించి ఒక రకమైన హైప్ ఉంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మూవీకి ఇంకొక హైప్ వస్తది. బేస్‌గా మనకి ట్రైలరే మెయిన్ అనమాట. సో, ఓపెనింగ్స్ రావాలంటే ఖచ్చితంగా కూడా ట్రైలర్ చాలా బాగుండాలి. అండ్ దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసే డేట్ అయితే ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. December 30th ఈ మూవీ ట్రైలర్ లాంచ్ అయితే జరగబోతుంది. హైదరాబాద్లో గ్రాండ్ ఈవెంట్ అయితే చేసి ట్రైలర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో, ఈ ట్రైలర్ రిలీజ్‌కి మూవీ కాన్సెప్ట్ అంతా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత అడ్వాన్స్ బుకింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో, మెగా ఫ్యామిలీ నుంచి సంక్రాంతికి రేస్‌లో వస్తున్న మూవీ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో 'గేమ్ చేంజర్'కి అయితే సాలిడ్ ఓపెనింగ్స్ ఉంటాయి. దీంతో పాటు మనకి నార్త్ ఇండియాలో కూడా ఈ మూవీకి సంబంధించిన బజ్ అయితే క్రియేట్ చేసి దానికి నార్త్ ఇండియాలో కూడా కలెక్షన్స్ అయితే రాబట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ దీంతో పాటు సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తమిళనాడులో శంకర్ గారి మేనియా పనిచేస్తుంది. తెలుగు స్టేట్స్లో రామ్ చరణ్ గారి మేనియా పనిచేస్తుంది. అండ్ మిగిలిన ఏరియాస్లో అయితే ప్రమోషన్ గట్టిగా చేసుకోవాల్సి ఉంటుంది. రామ్ చరణ్ గారు, శంకర్ గారు అంటే అందరికీ ఒక ఇమేజ్ అయితే ఉంది. బట్ ఆ ఇమేజ్‌ని క్యాష్ చేసుకొని ప్రమోషన్స్ కరెక్ట్‌గా చేసి ట్రైలర్ అండ్ సాంగ్స్ మనకి బజ్‌లోకి తీసుకెళ్ళగలిగితే మూవీకి ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి. అండ్ 'దేవరా' మూవీ ఫస్ట్ డే 100 క్రోర్స్ పైగా కలెక్ట్ చేసిందంటే ఖచ్చితంగా కూడా దానికి సంబంధించిన బజ్ క్రియేట్ చేయడమే. సేమ్ మనకి 'గేమ్ చేంజర్' కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, ట్రైలర్‌తోనే ఈ మూవీ పైన హై లెవెల్ బజ్ అయితే క్రియేట్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ 4 సాంగ్స్ వచ్చేసాయి. ఇంకా ఒక సాంగే పెండింగ్ ఉంది. సో, సాంగ్ ఎంత బజ్ క్రియేట్ చేసినా ఇప్పుడు ట్రైలర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మూవీకి. అండ్ దీంతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా 'గేమ్ చేంజర్' ట్రైలర్ మీదనే నమ్మకాలైతే పెట్టుకొని ఉన్నారు. 'త్రిబుల్ ఆర్' తర్వాత ఒక బ్లాక్ బస్టర్ హిట్ రామ్ చరణ్ గారికి పడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 'త్రిబుల్ ఆర్'లో ఒక మల్టీ స్టార్ మూవీ అయితే అయిపోయింది. దాని తర్వాత 'దేవరా' మూవీ ఎన్టీఆర్ గారు అయితే హిట్ కొట్టారు. అండ్ సిమిలర్‌గా రామ్ చరణ్ గారికి కూడా ఇప్పుడు హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది సోలో హిట్ అయితే. అండ్ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఖచ్చితంగా క్రేజ్ అయితే ఆల్రెడీ ఉంది. అండ్ దీని మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరగాలంటే కంటెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సినిమా మీద ఎక్స్‌పెషల్‌గా మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ట్రైలర్‌లో ఖచ్చితంగా కూడా బజ్ క్రియేట్ అయ్యేలా ఉంటేనే మూవీకి ఓపెనింగ్స్ గానీ అండ్ కలెక్షన్స్ గానీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు మనకి ఇప్పుడు రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు ఇందులో. కీరా అద్వానీ అండ్ అంజలి గారు దీంట్లో హీరోయిన్స్‌గా నటించారు. శంకర్ గారి దర్శకత్వం. సో, చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ గారి దగ్గర నుంచి వస్తున్న సోలో మూవీ. ఖచ్చితంగా ఈ మూవీతో హిట్ కొట్టాలని రామ్ చరణ్ గారు అండ్ శంకర్ గారు అయితే చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి ఉన్నారు. అండ్ ఇది ప్రేక్షకుల్ని ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుందనేది ఇప్పుడు మనం చూడాల్సింది.